ఇంట్లో అందరికీ కాఫీలు పెట్టించి అందరికీ వడ్డించేలా చేసిన దశరథ. షాక్లో జోష్న. అసలు జోష్న ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు రాబోయే వీడియోలు రోజు వస్తాయి. ఇక ఏంటి మావయ్య చెప్పేస్తావా ఏంటి ఇప్పుడు? అత్తకు కానీ నువ్వు దీపయ్య కూతురని చెప్పావంటే అత్త మనకి దక్కదు, అర్థమవుతుందా? ముందు ఆపరేషన్ అవ్వనివ్వు, ఆపరేషన్ అయిపోయాక నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో మావయ్య. అప్పటిదాకా కొంచెం ఓర్చుకో, సరేనా? నీకు అతికి అంటుంటే ఎలా ఓర్చుకోమంటావురా? ఇన్ని రోజులు నువ్వు ఓర్చుకున్నావేమో మీ ఆవిడని వీళ్ళందరూ ఏమన్నా అంటుంటే. నాకు వన్స్ నా కూతురని తెలిసాక తన మీద ఎవరన్నా చేయెత్తిన ఒక మాట నేను తట్టుకోలేకపోతున్నాను కార్తీక్ అని దశరథ అంటుంటే, అదేంటి మావయ్య ఎందుకని అంటావేంట్రా? తను నా కూతురుని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? ఎందుకని ఎలా అడుగుతున్నావురా? నీకు తెలుసు కదా, ఇప్పుడు మీ ఆవిడని ఎవరన్నా ఏమన్నా అంటే నీకు కోపం వస్తుంది, అలాగే నా కూతురుని అంటే కూడా నాకు కోపం వస్తుంది. అందరూ నా కూతుర్ని పని మనుషులా చూసి తనతో సేవలు చేయించుకుంటున్నారు. నా కూతురు కడుపుతో ఉంది, తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జోష్న చూడు, నేను కాఫీ పెట్టాలా, నేను వంటగదిలోకి వెళ్ళాలా అని అడుగుతుంది. పెట్టదా, చెయ్యదా? అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి చూపించాలి అని చెప్పేసి ఇక కోపంతో దశరథ అంటుంటే, మావయ్య నువ్వు కోప్పడికు, నువ్వు కోపంతో నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నావు. నీకు ఇంత కోపం రావడం జోష్నాకు కానీ అనుమానం వస్తే తను ఎంక్వైరీ చేసుకుంటుంది నీకు నిజం తెలిసిందో లేదో. ఒక్కసారి నీకు నిజం తెలిసిందని జోష్నాకు కానీ తెలిసిందంటే ఇక మామూలుగా చూపించదు తెలుసా? తను మనుషుల్ని పెట్టించి ఏమన్నా చేయిస్తుంది. అవన్నీ చూసి మేము వచ్చాం కాబట్టి ఇన్ని రోజులు మేము రియాక్ట్ అవ్వలేదు. కానీ నువ్వు మా ఆవిడనంటావా? తన మీద నేను ఎవరిని ఏమన్నా అంటే వాళ్ళు వెంటనే కౌంటర్ వేసేవాడిని. తన మీద ఎవరైనా చెయ్యెత్తడానికి చూస్తే వాళ్ళని ఎప్పుడు కొట్టనివ్వలేదు. అలాగే దీప కూడా కొట్టించుకోదు అలాగా. చూసావు కదా దీప ఎంత కట్టిదో. అయినా నువ్వు ప్రతిదానికి అలా రేజ్ అవ్వకు మావయ్య, ఇంట్లో అందరికీ డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ. సరేనా? అని కార్తీక్ చెప్పేసరికి, సరేరా ఇంకోసారి మాత్రం ఇలా జరిగితే నా నోట్లో నిజం మాత్రం రాకుండా ఆగదు, నేను అందరికీ నిజం చెప్పేస్తాను. సుమిత్రకి తర్వాత చెప్తాను కానీ ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. సుమిత్ర ఆపరేషన్ అయిపోయాక అప్పుడు సుమిత్రకి కూడా చెప్పేస్తాను అని కదా సరదా అంటుంటే, అయ్యో మావయ్య చెప్దు కానీ అని చెప్పాను కదా. కోపం తెచ్చుకుని అందరికీ ముందే నిజం బయట పెట్టేశావంటే జోష్న దీపలో కడుపులో ఉన్న బిడ్డని ఏదన్నా చేస్తుంది. అంతేకాక ఇంట్లో ఎవరు లేనప్పుడు మనం పని మీద బయటకు వెళ్తే సుమిత్ర ఇంట్లోనే ఉంటుంది. జోష్న ఏమన్నా చేయొచ్చు. అందుకని కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిది మావయ్య. నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉంటేనే మంచిది. అత్తకి ఆపరేషన్ అయ్యాక అప్పుడు చెప్దు కానీ సరేనా అని కార్తీక్ చెప్పడంతో, సరేరా కార్తీక్ అని దశరథ్ అయితే లోపలికి వెళ్తాడు. ఇక పార్యత్నం జోష్న అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దశరథ లోపలికి రావడంతో, ఏం డాడీ మళ్ళీ వచ్చావు, ఏంటి మళ్ళీ తిడతావా అని ఇక జోష్న అడుగుతుంటే, నేను తిట్టడానికి రాలేదమ్మ జోష్న, వెళ్ళి కాఫీ పెట్టి అందరికీ తీసుకురా, మీ అమ్మ కూడా తాగుతుంది నీ చేతి కాఫీ, వెళ్ళి తీసుకురా అని ఇక దశరథ చెప్పడంతో, నాకు పెట్టడం రాదు కదా డాడీ అని జోష్న అంటుంటే, దీపాని అడుగు, దీపా నేర్పిస్తుంది, దీప చెప్పిన పనులు చెయ్యి వెళ్ళు అని చెప్పి ఇక దశరథ అంటుంటే, వెళ్ళు చెయ్యి, మళ్ళీ ఎందుకు వచ్చిందంటావు మనకి, ముందు వెళ్ళి ఏదో ఒకటి వండి తీసుకురా, ఆ తర్వాత మిగతా మనం చూసుకుందాంలే అని పార్యతం అయితే చెప్తుంది ఇక జోష్నకి. సరే అని చెప్పేసి ఇక కిచెన్ రూమ్లోకి అయితే దీప జోష్న ఇద్దరు వెళ్తారు. ఇంకోండి ఆ గిన్నె పెట్టండి, ఈ గిన్నె పెట్టండి అని ఇక దీప చెప్తుంటే, ఏంటి మా నాన్న ఇప్పుడు నన్ను కాఫీ పెట్టమన్నాడని చెప్పేసి నిన్ను నాకు చెప్పమన్నారని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తున్నావా? తిన్నంగా చెప్పు, అర్థమవుతుందా అని జోష్న అంటుంటే, అవునా సరే తిన్నంగా చెప్తాను, ఎవండి అయ్యగారు అని చెప్పేసి ఇక దీప పిలుస్తుంటే, సరే ఆపు, నమస్కారం తల్లి, చెప్పు, నువ్వు చెప్పిందే చేస్తాను అని ఇక జోష్న అంటుంది. అది అలా రండి దారికి, చెప్తున్నప్పుడు చేయించుకోండి, అంతేకాని నాటకాలు ఆడకండి అని జోష్న అనేసరికి జోష్న అంటుంది దీప. ఇక జోష్న అయితే పెనం తీసుకుని పొయ్యి మీద పెడుతుంది. నేను పెనం పెట్టమని చెప్పానా, గిన్నె పెట్టాలండి, కాఫీ టీ పెట్టడానికి అదిగో పాల గిన్నె పెట్టాలి అని ఇక దీప చెప్పడంతో, సరే అని ఇక జోష్న అయితే దీప చెప్పినట్టు కాఫీ పెడుతుంది. ఇక దశరథ అయితే సుమిత్రను కూడా కిందకి తీసుకొస్తాడు. ఇంక అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇక దీప అయితే వెనకాతలు ఉంటుంది. జోష్న అయితే కాఫీస్ పట్టుకుని వస్తుంది. ఏంటి కొత్తగా ఇవాళ జోష్న కాఫీ పెట్టింది ఏంటి అని ఇక సుమిత్ర అడుగుతుంటే, ఏం లేదు, నీకు రికవరీ అయ్యాక మళ్ళీ జోష్నయే కదా నేను చూసుకోవాలి, దీప అప్పటికి డెలివరీ అయిపోతుంది కదా, ప్రెగ్నెన్సీ కదా తనకి, మళ్ళీ నేను చూసుకోవాలంటే దీప కడుపుతో ఉంది, అంత పెద్ద కడుపు వేసుకొని సేవలేం చేస్తుంది, తను రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకని ఇదిగో జోష్నకి ఇప్పటి నుంచి పనులు నేర్పించమని దీపాకి చెప్పానులే అని కదా సరదా అంటుంటే, అవునా పోన్లేండి, ఇప్పటి నుంచి నేర్చుకుంటే అత్తవారింటికి వెళ్ళాక అప్పుడప్పుడు ఏమైనా వంట చేసుకోవడానికన్నా పనికొస్తుంది, ఉపయోగపడుతుంది అని ఇక సుమిత్ర అంటుంది.
తనకెందుకు, తను ఎలాగో డబ్బున సంబంధమేగా చేసుకుంటుంది, డబ్బున్న వాడిని చేసుకుంటే ఇంట్లో నౌకర్లు ఉంటారు కదా అని చెప్పేసి ఇక పార్వతం అంటుంటే, ఎల్లప్పుడూ నౌకర్లు రారు పిన్ని, కొంతమంది ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారి రారు. ఒక రోజు వాళ్ళు సెలవు పెట్టినప్పుడు ఏం చేస్తారు, వండుకోక తప్పదు కదా. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనకి వంట వచ్చి ఉండాలి. ఆ వంట ఇప్పటి నుంచి నేర్చుకుంటే తనకు తాను మంచిగా వండుకొని తినచ్చు. ఎవరో చేసిన ఫుడ్ని వండుకొని తినాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు పెట్టినా తినాల్సిన అవసరం లేదు కదా, మనం కూడా వండుకోవచ్చు కదా అనిక దశరథ అంటాడు. సరే కాఫీ తీసుకోండి అనిక జోష్న అయితే అందరికీ కాఫీ ఇస్తుంది. ఇలాగే నిన్ను పని మనిషి కింద చేస్తాను ఈ ఇంట్లో, చూస్తూ ఉంటే జోష్న, ఇన్ని రోజులు నా కూతుర్ని ఎలా పడితే అలా ఆడుకున్నావు, నా కూతురితో చాలా చాకరీలు చేయించావు, నా మనవరాల్ని మరియు నా కూతుర్ని ఇద్దరిని ఆడుకుని చంపాలని చూసావు, నీకు ఇంకా చుక్కలు చూపిస్తాను చూడు అని దశరథ అయితే మనసులో అనుకుంటాడు జోష్న గురించి. ఏం డాడీ ఎలా చూస్తున్నారు, తీసుకోండి కాఫీ తీసుకోండి అని జోష్న అంటుంది. పెట్టావు కదమ్మా తీసుకుంటాను, రేపటి నుంచి మిగతా పనులు కూడా నువ్వే చేద్దు కానీ అలవాటు అవుతుంది మెల్లగా అనిక దశరథకి సరే డాడీ చేస్తాను అని ఇక జోష్న అంటుంది. సరే అందరూ తాగండి అని చెప్పేసి ఇక కాఫీ తాగుతారు. ఇక కాఫీ తాగడం చూసి ఇక అమ్మ బాబు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఇక పార్వతం అయితే కాఫీ కప్పు కింద పాడేస్తుంది. ఏమైంది గ్రాని బాలేదా, ఏంటి కాఫీ పొడి ఇంత వేసేసావు, నేను దీప చెప్పినంతే వేసాను అని జోష్న అంటుంటే, లేదండి నేను 2 స్పూన్స్ చెప్పాను అమ్మాయి గారు, మీరు ఎన్ని వేసారు అని ఇక దీప అడిగేసరికి నేను 4 or 5 వేసాను దీప, నువ్వు అలా పక్కకి వెళ్ళావు కదా చూసుకోకుండా ఎన్నేమంటావు తెలియక అదొకటి ఎక్కువ వేసేసాను అనిక జోష్న చెప్పడంతో అయిపోయింది. నువ్వు కానీ వంటలు చేస్తే ఇంక ఇంట్లో వాళ్ళందరూ అయిపోయినట్టే వాళ్ళ పని అనిక పార్వతం అంటుంది. ఏంటి కానీ అలా అంటావు అనిక జోష్న అంటుంది. దీప ఎందుకన్నా మంచిది నువ్వు కొంచెం కాఫీ తాగడం మానేవా ఈ రోజుకి, కావాలంటే నువ్వు పెట్టుకుని తాగు సరేనా అనిక కార్తీక్ చెప్తాడు దీపాకి. అంటే ఏంటి బావా నాకు వంటలు రావనని నీ ఉద్దేశం, వస్తే ఇంతలా ఎందుకు అలా ఉంటుంది, కాఫీ తక్కువైనా పౌడర్ తక్కువైనా పర్లేదు కానీ కాఫీ పౌడర్ ఎక్కువ అయితే ఇలా చేదుగా ఉంటుంది, చేదుకు అన్నది ఎవరు తాగుతారు, ఇప్పుడు చేదుగా ఉండి మళ్ళీ ఇంత షుగర్ వేస్తే తట్టుకోగలుగుతామా, తాగడానికి ఎంత హెల్త్ ప్రాబ్లం అవుతుంది, కాఫీ పెట్టడం కూడా రాదు కానీ మళ్ళీ దీపాన్ని మాత్రం వంటలు చేసినప్పుడు మాత్రం తనకి వెక్కిరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఈసారి నుంచి మీ ఇద్దరే వంట చేయాలి, మధ్యాహ్నం లంచ్కి కూడా మీరే చేయాలి, చూస్తాను ఎలా చేస్తారు అని కదా దశరథ అంటాడు. అయ్యో పర్లేదండి నేను చేస్తాను అని దీప అంటుంటే, లేదు దీప వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకంటూ నేర్చుకోకపోతే ఎలాగా, నువ్వు దగ్గరుండి ఎలా చేయాలో చెప్పు సరిపోతుంది సరేనా అని కదా దశరథ చెప్పేసరికి సరేనండి అని ఇక దీప అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.